కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్, మతిపోయే డిజైన్, లేటెస్ట్ ట్రెండింగ్ ఫ్యాషన్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఎక్కడా అనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూడండి. ఇదిగో ఇక్కడ అన్ని జిగేల్ జిగేల్ కలెక్షన్సే, అన్ని పార్టీ వేరే, మామూలుగా ఉండదు మరి. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఈరోజు మనం షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్కి వెళ్తున్నాం. అసలు అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా. సో ఈరోజు అయితే మనం షాపింగ్కి వెళ్తున్నాము. అండ్ ఆల్సో అలాంటి షాపింగ్ కాదు, మామూలు షాపింగ్ కాదు, చాలా చవక మార్కెట్కి వెళ్ళబోతున్నాం. ఎస్, నేను ఎప్పుడో స్టార్టింగ్లోని షాపింగ్ మీద ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందా? బ్యాంకాక్లోని చాలా చవకగా ఉంటాయి బట్టలు, యాక్సెసరీస్, చెప్పులు అని చెప్పి. అప్పుడైతే నేను ఓన్లీ ఒక మాల్ చూపించాను అనమాట. అండ్ ఆల్సో దాని దగ్గరలో ఉన్న స్ట్రీట్ మార్కెట్కి అయితే వెళ్ళాము. కాకపోతే ఆ రోజు కుండపోతు వర్షం పడుతుంది, హెవీ రెయిన్ఫాల్ వల్ల ఆ మార్కెట్ నేను కవర్ చేయలేకపోయాను, చూపించలేకపోయాను మీకు. సో ఈ రోజు అయితే ఆ మార్కెట్ నేను కవర్ చేయబోతున్నాను. మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ, యూట్యూబ్ షార్ట్స్ చూసినా కానీ, మీకు బ్యాంకాక్లోని అఫోర్డబుల్ చీపెస్ట్ క్లోదింగ్ ఎక్కడ అని అంటే ప్లాటినం మాల్ అని చెప్పి చాలా రికమెండేషన్స్ వస్తాయి, చాలా సజెషన్స్ కూడా వస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ప్లాటినం మాల్ ఎదురుగానే ప్రాతునం మార్కెట్ అని ఉంటుంది. లాస్ట్ టైం అదే చెప్తున్నాను కదా, నేను స్టార్టింగ్లో చేసిన వీడియో టైంలోని చూపించలేకపోయానని చెప్పి, అందుకే ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. మార్కెట్ అంతా కవర్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, ప్లాటినం మాల్లో దొరికే సేమ్ పీసెస్, సేమ్ కలెక్షన్, సేమ్ క్వాలిటీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోదాం. వెళ్తూ ఇంకా విషయాలు చెప్తాను ఆ మార్కెట్ కోసం. నేను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా బాగుండబోతుంది. అండ్ లేడీస్, ట్రస్ట్ మీ, యు లవ్ దిస్ వీడియో. ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. అలాగే ఈ మార్కెట్ ఎక్కడ ఉంటుందో, బీటీఎస్ స్టేషన్, అదే మెట్రో స్టేషన్ నుంచి ఎలా వెళ్ళొచ్చో నేను ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. అలాగే లొకేషన్ డిస్క్రిప్షన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే అబ్బాయిలకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బాయిలు, మీరు బ్యాంకాక్ వస్తారు కదా ఎంజాయ్ చేయడానికి, అలాంటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ, మీ చెల్లెలకు కానీ, అండ్ మీ గర్ల్ బెస్ట్కి కానీ ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఇది హోల్సేల్ మార్కెట్ అన్నమాట. చాలా చవకగా ఉంటాయి అండ్ మంచి కలెక్షన్ ఉంటాయి. మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ షాపింగ్ చేసి తీసుకెళ్ళండి, అసలు వాళ్ళైతే ఫిదా అయిపోతారు. మీరు ఎటు సింగిల్గానే వస్తారు కదా, సో ఇక్కడి నుంచి గిఫ్ట్స్ కానీ, సొవెనియర్స్ కానీ, లేదా బట్టలు కానీ తీసుకొని వెళ్ళారనుకో, వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఎక్కువ ఎక్స్ట్రా క్వశ్చన్ లేరనమాట. ట్రస్ట్ మీ ఆన్ దిస్. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటాయి అక్కడ కలెక్షన్ అంతాని. నేను ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ అక్కడ అప్డేటెడ్ కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్ అన్నీ చూపిస్తాను. ఇది మినీ సరోజినీ నగర్ అనుకోండి. మీలో చాలామందికి సరోజినీ నగర్ తెలుసు కదా, ఢిల్లీలో ఉంటుంది. ఇగో నేనైతే ట్రైన్ ఎక్కేసాను. ఇప్పుడు మనకైతే 40 నిమిషాలు పడుతుంది ఆ మార్కెట్ వెళ్ళడానికి. సో గైస్, మనం అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళాం కదా, ఎస్పెషలీ షాపింగ్కి. ఎవరొకరిని తోక తీసుకెళ్తాం కదా, అదే వెంటనే తీసుకెళ్తాం కదండి. సో సో వెళ్తున్నాం అనమాట మేమిద్దరం కలిసి. అక్కడికి వెళ్ళాక కలెక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికి నేను చూపిస్తాను. నేను బేసికలీ డే టైంలోని ఇలాంటి మార్కెట్స్ తిరగడానికి బయటకు వెళ్ళను, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, అసలు దారుణంగా ఉంటుంది. ఆ వేడిగా ఎండకి తట్టుకోలేము. బట్ కేవలం మీకు చూపించాలి మార్కెట్. అండ్ ఈవినింగ్ తొందరగా ఇది క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట ఈ మార్కెట్. అందుకే మీకు చూపించిపోతున్నాను. ఇక్కడ ఈ మెట్రోకి కనెక్టివిటీ ఒక మాల్ ఉంటుంది అనమాట, ఇదే ఆ మాల్. ఈ మాల్ పేరు గేసాన్ విలేజ్ అని అంటారు, గేసాన్ విలేజ్. సో ఈ మాల్ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. మీకు ఎక్కడికక్కడ డైరెక్షన్స్ కనిపిస్తాయి, మార్కెట్కి ఎలా వెళ్ళాలి, మాల్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా కానీ, ఎవరిని అడిగినా కానీ అడ్రస్ చెప్తారు మీకు. ఇది ఫేమస్ షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా మాల్స్ ఉంటాయి, చూసారా? అదిగో గేసాన్ వాక్ అని ఉంది, ఆర్ వాక్ నార్త్ అని. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఎక్కడ పడితే మీకు అక్కడ డైరెక్షన్స్ అన్నీ చూపిస్తారు. ఇది చాలా ఫేమస్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, షాపింగ్ సెంటర్స్, మార్కెట్స్ ఉంటాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ది లగ్జరీ మాల్ కూడా అనుకోండి. సో మీకోసమే కేవలం నేను డే టైం వచ్చాను. ఇదిగో ఈ షాప్ చూస్తున్నారా, ఈ షాప్ పేరు పాన్పూరి. పానీపూరి కాదు, నేను కూడా స్టార్టింగ్లో అలాగా పానీపూరి ఏంటో అనుకున్నాను. సో ఈ షాప్లోని డిఫ్యూజర్స్, సెంట్స్ అవి అమ్ముతారనమాట. సో ఈ మాల్ నుంచి మనం బయటపడాలి. బయటికి వెళ్ళాక ఇంకా ఒక పెద్ద వాక్వే ఉంటుంది అనమాట.
యాక్చువల్లీ బ్యాంకాక్‌లోని ద బెస్ట్ పార్ట్ ఇస్ మనకి చాలా చాలా మెట్రో కనెక్టివిటీ వాక్‌వేస్ ఉంటాయన్నమాట. ఇదిగో అక్కడ యారోస్ చూపిస్తున్నాయి కదా! గేసన్ వాక్ అని చెప్పి ఆర్ వాక్ నార్త్ అని స్ట్రెయిట్‌గా వెళ్ళాలి ఇప్పుడు మనం. సో, దాని నుంచి బయటపడాలి. ఆపోజిట్‌లో కనిపిస్తుంది సెంట్రల్ వరల్డ్ మాల్ అనమాట. మీకు గుర్తుందా నేను హోలీ ఈవెంట్‌కి 2 డేస్ వెళ్ళాను. ఒక మాల్ దగ్గర అయిందని చెప్పాను కదా! అదే ఈ సెంట్రల్ వరల్డ్ మాల్. మీరు ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇదే సెంట్రల్ వరల్డ్ మాల్ అనమాట. ఆ వీడియోని కూడాని ఈ వీడియో చూసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. హోలీ వీడియో అయితే అమేజింగ్ ఉంటది. దానికన్నా 100 టైమ్స్ నేనైతే భలే భలే ఎంజాయ్ చేశాను బ్యాంకాక్‌లోని. సో, ఈ స్ట్రెయిట్ వాక్‌వే అనమాట. ఎక్దమ్ స్ట్రెయిట్. ఇలా నడుచుకొని వెళ్ళిపోయి ఇంకొక లెఫ్ట్ వస్తుంది. మీరు ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ప్లాటినం మాల్‌కి కనెక్టివిటీ ఇదే అనమాట. అయితే ఈ ఏరియాకి ఇంకొక స్పెషాలిటీ గూడా ఉంది. ఇక్కడ చాలా చాలా ష్రైన్స్ ఉంటాయి. ష్రైన్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ చిన్న గుడిలా కనిపిస్తుంది కదా వినాయకుడు. అలాగే చాలా దేవుళ్ళ ష్రైన్స్ ఉంటాయి ఈ ఏరియాలోని. వినాయకుడని, ఉమాదేవి అని, త్రిమూర్తులని, విష్ణుమూర్తి అని ఇంకా చాలా దేవుళ్ళుంటాయి. ఇఫ్ పాసిబుల్ ఎప్పుడైనా వీలైతే నేను ఓన్లీ ఈ ష్రైన్స్ మీద ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను. అన్నిని నాకు తెలిసి 8 ఉంటాయేమో. ఐయామ్ నాట్ ష్యూర్. నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓన్లీ ఆ ష్రైన్స్ మీద. చూసారా ఈ ఏరియా చాలా అంటే చాలా ఫేమస్ ఏరియా అనమాట. చాలామంది టూరిస్టులు ఇక్కడే హోటల్స్లో దిగుతుంటారు. అండ్ దిగిన వాళ్ళకి కంపల్సరీ ఈ వీళ్ళు ఉంటారు కదా ట్రావెల్స్ వాళ్ళు సజెస్ట్ చేసేది ప్లాటినం మాల్ అండ్ ప్రాతునం మార్కెట్. అదిగోటి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ప్లాటినం మాల్ అండి. అదే ద మోస్ట్ ట్రెండింగ్ ప్లాటినం మాల్ అనమాట. మీకు ఏ వీడియోస్లో చూసినా కానీ చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ క్యూట్ సూట్ కేస్ చూసారా, అబ్బాయి బ్యాగ్ కూడా ఇంత క్యూట్ ఉందో. సో, ఇక్కడ ఒక కెనల్ లాగా ఉంటదనమాట. అంటే ఇక్కడ మనం బోట్‌లో గూడాని మనకి తీసుకెళ్తారు. ఐ మీన్ అక్కడ స్టాప్ ఉంటది. ఇలాగ ఇక్కడ పియర్స్ అని ఉంటాయన్నమాట. ఆ పియర్ దగ్గర బోట్ ఎక్కితే మనకి ఆ ఏరియా దగ్గర స్టాప్ చేస్తారు. ఇదిగోటి మనం ప్లాటినం మాల్‌కి ఎంటర్ అవుతున్నాము. ఈ బిల్డింగ్ అయితే ఓన్లీ ఫర్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. 6 స్టోరీస్ ఉంటది. ఐ మీన్ 6 ఫ్లోర్స్ ఉంటది. మొత్తం హెల్త్ అండ్ బ్యూటీ అంటే మొత్తం కాస్మెటిక్సే అనమాట. బేసికలీ తాయోళ్ళు చాలా సోకులు పిచ్చోళ్ళు. ఆళ్ళు మాట్లాడితే ఇంతింత మేకప్ వేసుకొని తిరుగుతారు. ఏవేవో కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటారు. ఇక్కడ దొరకని ప్రోడక్ట్ అంటూ ఉండదు. తల నుంచి కాలి గోటు వరకు అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. స్కిన్ కేర్, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఎన్ని దొరుకుతాయంటే ఇవి చూసారు క్యూట్‌గా ఉన్నవన్నీ లిప్ బామ్స్‌ని, లిప్‌స్టిక్స్ అనమాట. వెరైటీ వెరైటీ ప్యాకింగ్ ఉన్నాయి. ఇదేదో ఎయిర్‌పోర్ట్స్ ప్యాకింగ్ లాగా ఉంది చూసారా భలే ఉన్నది. అండ్ ఈ వాజ్‌లిన్ డబ్బాలో కూడా అవి లిప్ బామ్స్ అనమాట. ఈ క్యూట్ టెడ్డీ బేర్ లాగా ఉన్నాయా ఇవి లిప్‌స్టిక్స్ అనమాట. సో, ఇలా చాలా చాలా రకాల బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అమ్ముతారు ఇక్కడ. డిఫరెంట్ షేడ్స్‌లోని డిఫరెంట్ ఐటెమ్స్ అసలు మొత్తం 6 ఫ్లోర్స్ బిల్డింగ్ అంటే ఆలోచించుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బ్రాండ్‌లు కూడా ఉంటాయి. చిన్న చిన్న బ్రాండ్‌లు కూడా ఉంటాయి మొత్తం. సో, ఈ బిల్డింగ్ అంతా బ్యూటీ ప్రొడక్ట్స్ కదా! సో, ఈ బిల్డింగ్ బయటకొచ్చి మనం దీని పక్కనున్న బిల్డింగ్‌లోకి ఎంటర్ అవ్వాలి. విచ్ ఈస్ ఆ బిల్డింగ్‌లోని ప్యూర్‌లీ క్లోత్స్, యాక్సెసరీస్, షూస్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో, ఆ బిల్డింగ్ నుంచి మనం బయటపడాలి మన మార్కెట్‌కెళ్ళడానికి. సో, నేను లాస్ట్ టైమ్ అయితే ప్లాటినం మీద ఒక వీడియో చేశాను కదా! ఎంతమందికి గుర్తుంది? ఇదిగో ఈ బిల్డింగ్ నుంచి బయట రాగానే బోల్డ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇవన్నీ నాన్ వెజ్జే అనమాట. అన్ని జంతువులు ఉన్నాయి. సీ ఫుడ్ కూడా ఉంది ఇందులో. ఎక్కువ సీ ఫుడే కనిపిస్తుంది మనకి. ఎన్ని జంతువులు ఉండాలో సముద్రంలోని అన్ని జంతువులు ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసారా వేడి వేడిగా మరుగుతున్నాయి. ఇవన్నీ సీ ఫుడే. మనకి ఐ మీన్ ఈ రోలో కనిపిస్తున్నవన్నీ సీ ఫుడే అనమాట. అంతా నాన్ వెజ్ ఈ లైన్ అంతాని. సో, మనం పక్కనున్న బిల్డింగ్‌కైతే వచ్చాము. ఇదే ప్లాటినం మాల్ అనమాట. ఎవ్రి గర్ల్స్ డ్రీమ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యూర్ షాపింగ్ నీడ్స్ అన్నట్టు ఇక్కడ కూడా 6 ఫ్లోర్సే ఉంటాయన్నమాట షాపింగ్‌కి. అయితే నేను స్టార్టింగ్‌లో వీడియో చేశాను ప్లాటినం మాల్‌లో ఉన్న కలెక్షన్ అండ్ ప్లాటినం మాల్ ఎలా ఉంటదా అని చెప్పి. సో, మీరెవరైనా ఇంకా వీడియో చూడకపోతేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ వీడియో అయిపోయినాక ఆ లింక్ క్లిక్ చేసి వీడియోని చూడండి.
అండ్ ఆల్సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఎప్పుడు మార్కెట్లు షాపింగ్లు అంటూ తిరుగుతుంటావే, అంతగానో ఏం కొంటావబ్బా, ఏం కొనేస్తూ ఉంటావు అని అనుకోవచ్చు. నాకంత సీన్ లేదండి. నేనైతే అసలు ఏం కొనను, నేనేం కొనుక్కోను. ఇవన్నీ వీడియోస్ కూడా ఈ మార్కెట్స్ షాపింగ్ అంతాని కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే చూపిస్తుంటాను. ఇదిగోటి మనం ప్లాటినం మాల్ నుంచి అయితే బయటకు వస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు సైడ్కి వాక్వే ఉంటుంది, కనెక్టివిటీ అనమాట. ఇదిగోటి ఇదంతా రోడ్డు, సో ఇలా వెళ్ళాలన్నమాట. ఇదంతా వాక్వే మీకు కనిపిస్తుంది. సో మాల్ ఇక్కడి నుంచి అవతల వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు చూపిస్తాను, నేను క్లియర్గా చెప్తాను. అదిగో అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళి అలా దిగాలన్నమాట. అక్కడ జస్ట్ ప్లాటినం మాల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ వాక్వే. ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఇదిగో మీకు ప్లాటినం అని కూడా కనిపిస్తుంది కదా, ఈ వాక్వే దిగాలి. ఇక్కడ ఇలా దిగాలన్నమాట. డిసెంబర్లే అచ్చా. ఇదిగోటి మనం కిందకైతే వచ్చేసాము. అదిగోటి అక్కడే ఉంటుంది అనమాట ప్లాటినం మాల్. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను నేను. అగో అక్కడ మీకు ఆ వాక్వే మీద ప్లాటినం అని కనిపిస్తుంది కదా, అదిగో ప్లాటినం ఫ్యాషన్ మాల్. జస్ట్ ప్లాటినం ఫ్యాషన్ మాల్ ఆ వాక్వే నుంచి నడుచుకొని ఇలాగొస్తే ఇటువైపు వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వచ్చాక ఇక్కడ ఒక రైట్ ఉంటుంది, ఫస్ట్ రైట్ అనమాట. ఈ ఫస్ట్ రైట్లోకి తిరగ. తడా వి ఎంటర్డ్ ఇంటూ ప్రాతునం మార్కెట్. ఇక్కడ అన్ని చవకేనండి, చాలా బాగుంటాయి. సేమ్ మీరు ప్లాటినంలో ఇందాక చూసినట్టు కలెక్షన్సే ఉంటాయి అవన్నీ కూడా. అండ్ ఆల్సో ఇక్కడ చాలా రీజనబుల్. మీకు ఎక్కడ చూసినా కానీ కనిపిస్తుంటే ఒక పీస్ ఒక రేట్ ఉంటుంది, 3 పీసెస్ అయితే ఒక రేట్ ఉంటుంది. అలాగా చూసారు. మళ్ళీ ఎలిఫెంట్ ప్రింట్స్, ఎలిఫెంట్ ప్యాంట్స్. సో బేసికలీ ఇది ఒక హోల్సేల్ మార్కెట్ అనమాట. సో హోల్సేల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక పీస్ 100 బాత్ అని చెప్పారనుకో, 3 పీసులు కొంటే ఒక్కొక్కటి 70 బాత్ అలా ఇస్తారనమాట. సో అలా మీరు 3 పీసులు కొంటే మీకు బెనిఫిట్ అనమాట. ఏదైనా 3 పీసులు తీసుకోవచ్చు. సో మీరు ఇండియా తిరిగి వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికైనా తీసుకొని వెళ్ళచ్చు. సో దట్ మీరు ఇంకా బెనిఫిట్ అవుతారు. ఒక పీస్ తీసుకునే కన్నా 3-4 పీసులు, ఎన్ని ఎక్కువ పీసెస్ తీసుకుంటే దాన్ని బట్టి మనకు అంత డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో బేసికలీ ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెస్కి అమ్ముతారు. సింగిల్ పీసెస్ మళ్ళీ డిఫరెంట్ రేట్ ఉంటుంది ఇక్కడ. సో 1 పీస్ కొంటే రేట్ ఎక్కువ ఉండొచ్చేమో, ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం ఉండదండి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకవేళ ఒక్క పీస్ 100 బాత్ అయితే మీరు 3 కొంటే ఒక్కొక్కటి 70 బాత్ లాగా ఇస్తారనమాట. సో హార్డ్లీ 20-30 బాత్ డిఫరెన్స్ అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం డిఫరెన్స్ ఉండదు. చూసారా అసలు కలెక్షన్ అమేజింగ్ అంటే అమేజింగ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. మనకి ఇండియాలోని అర్బానిక్, షీయిన్లో దొరికేలాంటి కలెక్షన్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంటే ఇప్పుడు షీయిన్ లేదనుకోండి ఇండియాలోని, బట్ అర్బానిక్ ఇంకా వేరే వేరే యాప్స్ ఉంటాయి కదా, అందులో దొరికే కలెక్షన్ అంతా ఇక్కడ దొరుకుతాయి. అండ్ గెస్ వాట్, చాలా చాలా తక్కువ ప్రైసెస్కే దొరుకుతాయి. అంటే మనకి యాప్లోని ఒక 1500-1000 అలాగ అనుకోండి, ఇక్కడ మనకి 200-300 బాత్కే దొరుకుతాయి. అంటే విచ్ ఈస్ లెస్ దెన్ ఈవెన్ 1000 రూపీస్ కూడా అవ్వదు. ఒక్కొక్క టాప్ కానీ డ్రెస్ కానీ అంత రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు జెంటల్ ఉమెన్ అని, ఇది థాయిలాండ్లోని చాలా చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట. బ్యాగ్స్ అమ్ముతారు ఈ బ్రాండ్. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల ఒక్కరికి ఉపయోగపడినా కానీ ఐ విల్ బీ సో హ్యాపీ అండి. అట్లీస్ట్ ఒక్కరికైనా ఉపయోగపడిందని. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో కూడా లేటెస్ట్ కలెక్షన్స్, అప్డేటెడ్ కలెక్షన్స్, వెరైటీ లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మీకు. చూసారా ఎగ్జాంపుల్ ఈ డిజైనే, ఈ జీన్స్కి కూడా అండ్ ఆల్సో ఈ టాప్కి. ఈ కాల అమ్మాయిలకి లేటెస్ట్ ఫ్యాషన్, కొత్త కలెక్షన్స్, రోజు ఏదో ఒక కొత్త వెరైటీ ట్రై చేయాలని కోరుకుంటారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వీటన్నిటినీ ఫాస్ట్ ఫ్యాషన్ అంటారండి. అంటే రోజుకి కొత్త డిజైన్స్ దిగుతూ ఉంటాయి, కొత్త మోడల్స్ దిగుతూ ఉంటాయి. మీరు చూసారు వీళ్ళు ఎలిఫెంట్ ప్రింట్లో నైటీ కూడా దింపేశారంటే ఆలోచించుకోండి. ఇన్ని రోజులు ప్యాంట్లు షర్ట్లే చూపించాను, బట్ ఇప్పుడు నైటీలు కూడా దింపేశారు. అలాగే క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, ఆఫీస్ వేర్ అని రకరకాల కలెక్షన్ ఉంటాయి. అసలు ఇది చూసారా, మీకు అన్ని క్యాటలాగ్స్ చూపిస్తాను నేను, డిజైన్ ఎలాగుంటుందా అని చెప్పి. అన్ని పీసెస్ చూపించలేను కదా, అందుకే ఇలాగ ఫొటోస్ అవి చూపిస్తాను. సో దట్ మీకు ఒక రఫ్
ఐడియా వస్తుంది కదా. క్లోత్స్ అయితే అమేజింగ్ కలెక్షన్ ఉంటుంది. మా కజిన్ యూఎస్లో ఉంటుందండి. తను నాకు ఒకటి చెప్పింది. ఏంటంటే వాళ్ళకు కూడా అక్కడ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ థాయిలాండ్ నుంచి వస్తున్నాయని, అంటే మేడ్ ఇన్ థాయిలాండ్ అని అక్కడ స్టిక్కర్ ఉంటుందంట. అంటే ఆలోచించండి, అసలు ఇక్కడి నుంచే హోల్సేల్ బట్టలు ఇవన్నీ కొత్త కలెక్షన్స్, అప్డేటెడ్ లేటెస్ట్ ట్రెండ్స్ కలెక్షన్స్ అన్నీ అక్కడికి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారనమాట. ఏదైనా ఈ చైనీస్ మార్కెట్, ఇక్కడ ఈ లోకల్ మార్కెటే కదా, వీళ్ళే కదా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు. దాని ఎగ్జాంపుల్ షీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో అమ్మాయిలు బాగా ఇష్టపడే కొరియన్ ఫ్యాషన్, కొరియన్ స్టైల్ ఆ బట్టలు కూడా ఉన్నాయండి. ఫర్దర్ మీకు కనిపిస్తే చూసారా, ఫంకీ ప్రింట్స్, క్వర్కీ డిజైన్స్ కానీ అసలు మామూలుగా లేవు. ఇప్పుడు ఏంటో అందరు చాలా ఫాస్ట్ ఫ్యాషన్కి అడాప్ట్ అయిపోతున్నారు. సో ఈ రోజున్న ఫ్యాషన్ రేపు ఉండట్లేదు, అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. అమ్మాయిలకి ఎన్ని బట్టలున్నా సరిపోవండి, ఎన్ని బట్టలున్నా సరిపోవు. అమ్మాయిలకి బట్టలు ఆస్తుల్లాగా అనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ నథింగ్ టు వేర్ అని ఒక డైలాగ్ మాత్రం అంటారు. ఇది మాత్రం నిజమండి. ఎన్ని బట్టలున్నా కానీ వాళ్ళకి ఇంకా కొత్త కొత్త వెరైటీలు కావాలి. అయితే ఈ మధ్యన ఎలాగైపోయిందంటేను, ఒక్కసారి ఒక డ్రెస్ వేసుకొని ఇన్స్టాలో 4 ఫోటోలు పెట్టామా, ఫేస్బుక్లో పెట్టామా, లేదా స్టేటస్ పెట్టామా, ఓ వీడియో తీసుకున్నామా, అయిపోయింది. మళ్ళీ అదే డ్రెస్ మళ్ళీ వేసుకోవట్లేదు చాలామంది, అలా వదిలేస్తున్నారు. ఏనంటే ఆల్రెడీ నేను ఫోటోలకి వేసేసుకున్నాను కదా, మళ్ళీ వేసుకోను. సో ఇలాంటి వాళ్ళకి నేను ఒక టిప్ ఇస్తాను, మీరు స్టైలింగ్ నేర్చుకోండి. సో ఎలా అంటే, ఇప్పుడు ఒక టాప్ వేసుకుంటే దాని కింద ప్యాంట్ వేరే వేసుకోండి, ప్యాంట్ వేసుకుంటే టాప్ వేరేది వేసుకోండి. సో ఇలా డిఫరెంట్ వేస్గా మీరు స్టైలింగ్ చేశారే అనుకోండి, మీ దగ్గర బట్టలు లేవన్న లోటు మీకు అనిపించదు, వెరైటీ ట్రై చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, అందుకే మంచి మంచి ప్రింట్స్, స్లీవ్లెస్లు, ఫ్రాక్స్, ఫ్లోయీ గౌన్స్ అన్నీ మంచి మంచి కలెక్షన్ అమ్ముతున్నారు. ఇవన్నీ సమ్మర్ అప్రోప్రియేట్ అనమాట. అయితే సైజెస్కి వస్తే ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ దొరకడం కష్టమే, కొంచెం చిన్న సైజులే దొరుకుతాయి. కాకపోతే ఓవర్ సైజ్డ్ అనే క్లోత్స్ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషనే కదా, సో అవి ట్రై చేయొచ్చు. అమ్మో, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. మీరైతే కలెక్షన్ చూసియండి.
రోడ్ మీద షాప్ చేసే కన్నా ఇలా సందుల్లోని వెళ్ళారనుకోండి, మీకు ఇంకా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారు. అండ్ ఆల్సో బార్గెనింగ్ ఎక్కువ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదే ఈ స్ట్రీట్ ఎండ్ అనమాట. అయితే అక్కడ ఒక రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, బయోకే గ్యాలరీ అని ఆరో మాకు చూపిస్తుంది కదా, ఆ స్ట్రీట్లోకి వెళ్తే అబ్బాయిలు మీకోసమే ఇదిగో ఇక్కడి నుంచి అబ్బాయిల బట్టల షాపులన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఆ స్ట్రీట్లోని ఎండింగ్ షాపు. సో ఇక్కడి నుంచి మెయిన్గాని అబ్బాయిల బట్టలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అమ్మాయిల బట్టలు ఉంటాయి ప్లస్ అబ్బాయిల బట్టలు కూడా ఉంటాయి ఇక్కడ. నేను ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వరకు ఆ అమ్మాయిల బట్టలు అని అనుకుంటున్నారు, జస్ట్ కొంచెం అంటే కొంచెం సేపు ఆగండి. కొద్దిసేపట్లో నేను అబ్బాయిల కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని క్రొకడైల్ లెదర్ అంటారనమాట. అంటే ఇవి ఇమిటేషన్స్. యూజువల్లీ ఇక్కడ క్రొకడైల్ లెదర్తోని, కౌ లెదర్తోని, ఇంకా యానిమల్ లెదర్తో, ప్యూర్ లెదర్తో హ్యాండ్ బ్యాగ్స్ చేస్తారు. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఇవన్నీ ఇమిటేషన్స్ అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నవన్నీ. అలాగే ఫుట్వేర్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు క్రాక్స్ అని అంటారు కదా, ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు. అలాగే పిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి క్రాక్స్లోని. ఇవి 100 బాత్, 150 బాత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 200 బాత్ కూడా ఉంటాయి. చూసారా ఫంకీ డిజైన్స్, లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఇవి భలేగా ఉన్నాయి. చూసారా యానిమల్ ఫుట్ లాగా కనిపిస్తున్నాయి ఇవి. పిల్లలు అయితే అసలు ఫుల్ పండగ చేసుకుంటారు. అండ్ ఆల్సో క్రాక్స్లో ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటి బటన్స్ టైప్ ఇస్తున్నారనమాట ఫ్యాన్సీవి. అంటే ఇలాంటి ఫ్లవర్స్ కానీ, బటర్ఫ్లైస్, యానిమల్స్ టైపు ఇలాగ వాటికి మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. బటన్స్ టైప్ లాగా ఉంటాయి. ఇక ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ అనమాట. అసలు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడైతే కొరియన్ స్టైల్. అమ్మాయిలు అయితే అసలు ఫిదా అయిపోతున్నారు కొరియన్ స్టైల్, కొరియన్ ఫ్యాషన్ చూసి. ఇదిగో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఇక్కడ 60-75 కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. 60 బాత్ అంటే మీరు 3 పీసెస్ కొంటే మీకు ఒక్కొక్కటి 60 బాత్కి ఇస్తారు, లేదా ఒక్క పీస్ కొంటే 100 బాత్ అని అంటున్నారు. సో ఇది లాజిక్ అనమాట, హోల్సేల్ ఒక గిమ్మిక్. ఇదిగో వచ్చాం. ఇదిగో ఇది అంతా డెనిమ్ షాప్ అనమాట. ఇక్కడ యూనిసెక్స్, ఇది అబ్బాయిలు వేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. ఈ డెనిమ్ జాకెట్స్ ఇవి ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు థాయిలాండ్ ఫేమస్ షర్ట్స్. ఇక్కడ ఈ ప్రింట్స్ అవన్నీ థాయిలాండ్ అని రాసిన కుర్తా కానీ, ఈ షార్ట్స్ కానీ, ఈ పజామాస్ కానీ. కుర్రోళ్ళు చూసారా ఈ స్లీవ్లెస్లు, మీరు కానీ బ్యాంకాక్ వస్తే ఈ స్లీవ్లెస్లు వేసుకొని తిరగండి. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుంది. అలాగే మంచి కాటన్ టీషర్ట్స్ కూడా దొరికితే, థాయిలాండ్ అని కనిపిస్తుంది కదా, ఇవి ఎవరికైనా సొవెనిర్స్ తీసుకెళ్లాలన్నా కానీ, లేదా మీరు వేసుకోవాలన్నా చాలా బాగుంటాయి. అలాగే ఎలిఫెంట్ ప్యాంట్స్ కూడా. ఇదేంటి ఇంతేనా అని అనుకుంటున్నారా? ఆగండి, అబ్బాయిలకి ఇంకా కలెక్షన్ ఉంది, ఇంకా చూపిస్తాను. కానీ మధ్యలో ఇలాగా అమ్మాయిల కలెక్షన్ కూడా పెట్టారు. సో అందుకే చూపిస్తున్నాను. ఈ వైట్ డ్రెస్సెస్ చూసారా, ఒక్కటి కొంటే 80 బాత్, 2 కొంటే 150 బాత్ అంట. ఈ షాప్ అంతా వైట్ డ్రెస్సెస్. ఏమండి, నేను ఒక్కొక్క షాప్లో తిరిగి ఒక్కొక్క షాప్ కలెక్షన్ చూపించుకుంటే ఈ వీడియో గంట అయిపోద్ది. అసలు నేను గంట వీడియో పెడితే ఎవరైనా చూస్తారా చెప్పండి? ఇప్పటికీ చాలా లెందీ అయిపోయిందని నేను ఫీల్ అవుతున్నాను. అమ్మాయిలు అయితే చూస్తారనుకోండి. మనమైతే ఈ స్ట్రీట్ ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ ఎండింగ్లోని ఇందిరా స్క్వేర్ అని ఉంటుంది, ఒక మాల్ లాగా. అక్కడ అందరు ఇండియన్సే ఉంటారు. మీకు ఎక్కువ మంది ఇండియన్సే కనిపిస్తారు. అక్కడ షాపులు పెట్టిన వాళ్ళు కానీ, అమ్మిన వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు. అండ్ అక్కడికి వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఇండియన్స్ కనిపిస్తారు. మీరు టూరిజం అలాగ వస్తే మీకు కంపల్సరీ ఆ ఇందిరా స్క్వేర్ విజిట్ చేయమని మీకు దగ్గరుండి మరి తీసుకొని వెళ్తారు ఇందిరా స్క్వేర్కి. నేనైతే ప్రాతనం మార్కెట్ ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేశానండి. ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ నేను చూపించాను. పనిలో పని ఆ ఇందిరా స్క్వేర్ మాల్ కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. అక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మాకైతే ఫస్ట్ చాలా ఆకలేస్తుంది. ఇదిగోటండి ప్రాతనం మార్కెట్. ప్రస్తుతానికైతే ఇది ఎండింగ్. ఇంకా తిరగాలంటే లోపల చాలా గల్లీలు ఉన్నాయి. మేము మార్నింగ్ 10:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాము, ఇంకా కవర్ చేయలేదు. మార్కెట్ అంతా కవర్ చేయాలంటే 1 ఫుల్ డే పడుతుంది ఇక్కడ. చూసారా ఆల్రెడీ మా మొహాలు మాడిపోయి ఎండలో తిరిగి మసి అయిపోయి మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఆ ఇందిరా స్క్వేర్కి ఏదో వెళ్ళి కొంచెం కడుపులో ఏమైనా పడితే కాస్త కడుపు ప్రశాంతంగా ఉంటుంది.
ఫస్ట్ అయితే ఆ ఇందిరా మాల్ ఎలాగుంటుందో చూపించేస్తే ఫస్ట్ నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోటి అబ్బాయిలు చూసుకోండి, వీటిని కోఆర్డ్ సెట్స్ అంటారు. ఇక్కడ అంతా అబ్బాయిల కలెక్షన్ అనమాట. ఇక్కడ సూట్స్ కూడా చాలా ఫేమస్. మీకు 1 డే డెలివరీ కూడా ఉంటాయన్నమాట సూట్స్. సో ఎలా అంటేను మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కుట్టేసి ఇచ్చేస్తారు మీకు 1 డేలోని. 1 డే డెలివరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలాగే మీరు చూసినట్టయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అబ్బాయిలకి ఇక్కడ, వెరైటీలన్నీ. అలాగే ఇక్కడ లోపల చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా సోవెనిర్స్ తీసుకెళ్ళాలన్నా, చాక్లెట్స్ అవి తీసుకెళ్ళాలన్నా కానీ ఇక్కడ చూసారా పెద్ద పెద్ద ఫ్యామిలీ ప్యాక్స్ అవి అమ్ముతున్నారు. ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ హోల్సేల్ ప్రైస్కి అమ్ముతారు. బోల్డ్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి మీకు. చూసారా ప్యాకింగ్ కూడాని చాలా ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి కూడా, మీకు ట్రాన్స్పోర్టింగ్ కూడాని. అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లని, బొమ్మలని, ఇక్కడ ఫేమస్ ఎలిఫెంట్ కదా, సో ఎలిఫెంట్ బొమ్మలని అలాంటి చిన్న చిన్న సోవెనిర్స్ కూడా దొరికితే ఇక్కడ చూసారు. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇమిటేషన్స్ అనమాట. కానీ క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బెల్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారుగా. మరి ఇంత చౌకగా దొరుకుతున్నప్పుడు అందరూ ఎక్కువ షాపింగ్ చేసుకుంటారు కదా, అందుకే ఇక్కడ ఇలా ట్రాలీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కలర్ ట్రాలీస్ అమ్ముతున్నారు అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ కూడాని. మీరు క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలి. బార్గెన్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంది చూసారు ఇక్కడ. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వెట్ షర్ట్స్, పుల్ ఓవర్స్ అవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది థాయిలాండ్ వెదర్కి అయితే అప్రోప్రియేట్ కాదు. ఇండియాలోనే వేసుకోవచ్చు కానీ ఇక్కడ వెదర్కి అయితే కంఫర్టబుల్ కాదు. మేమైతే ఇదిగోటి హోటల్కి వచ్చేసాము. వేడి పావు బాజీ, ఇదిగోటి చోలే భటూరే అండ్ వాటర్ మెలన్ జ్యూస్ ఆర్డర్ చేసాం అనమాట. ఈ లోపడే ఇందిరా స్క్వేర్ లోపడే బోల్డ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి లైన్ కానీ, అండ్ దాని ఆపోజిట్లో కూడా చాలా ఉంటాయి. ఇంత ఫుడ్ కడుపులో పడేసరికి చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది మా పని. సో మేమైతే ఏ మాల్ నుంచి వచ్చామో, ఏ మాల్ నుంచి ఎంటర్ అయ్యామో అదే మాల్ నుంచి ఎగ్జిట్ కూడా అయిపోతున్నాము. ఇల్లు చూడండి, ఈ డ్రెస్ దగదగలాడిపోతుంది. మీకు ఒక హైలైట్ చూపిస్తాను. 2 సింహాలు ఉన్నాయి. ఓ మై గాడ్, మధ్యలో చూసారా డ్రెస్ గోల్డ్ కలర్ది. వామ్మో, అసలు నిజం సింహాల్లాగా ఉన్నాయి ఇవైతేను. మళ్ళీ ఇదే మాల్ నుంచి మేము బీటీఎస్కి వెళ్ళాలన్నమాట. కావాలంటే అక్కడి నుంచి ట్యాక్సీ అది తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మేము బీటీఎస్లో వచ్చాం కానీ మళ్ళీ బీటీఎస్లోనే వెళ్తున్నాము. సో చాలా తీరిపోయింది, అసలు మామూలుగా కాదు. ఎండ అయితే దారుణంగా ఉంది. కేవలం మీకోసమే నేను ఇంత ఎండ ఉన్నా కానీ చూపించడానికి అయితే వచ్చాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పటాస్ పిల్ల. చూడండి ఎంత క్యూట్గా చెప్తుందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.